Hi students, now we are discussing about strategies of data flow testing. So strategies of data flow testing ఏంటంటే మనం లూప్స్ అనేది అంటే పాత్ని ఫైండ్ చేస్తున్నాం కదా, ఆ పాత్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది ఎలా ఫ్లో అవుతుంది, దానిలో మనం ఏమేమి టైప్స్ యూజ్ చేస్తాము, ఎలాంటి స్ట్రాటజీస్ వాడతామని ఇప్పుడు డిస్కస్ చేసుకుంటాం. సో ఇక్కడ ఫస్ట్ ఏంటి, డేటా ఫ్లో టెస్టింగ్ స్ట్రాటజీస్ ఆర్ స్ట్రక్చరల్ స్ట్రాటజీస్, అంటే ప్రతిదానికి పర్టికులర్ స్ట్రక్చర్ అనేది బేస్ అయి ఉంటుంది. సో డేటా ఫ్లో టెస్టింగ్ స్ట్రాటజీస్ ఆర్ బేస్డ్ ఆన్ సెలెక్టింగ్ టెస్ట్ పాత్ సెగ్మెంట్. సో డేటా ఫ్లో టెస్టింగ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక డేటాను తీసుకున్నారు అంటే ఒక పర్టికులర్ గ్రాఫ్ని తీసుకున్నారు. ఆ గ్రాఫ్ని తీసుకుంటే ఏ నుండి బికి ట్రాన్స్ఫర్ అవుతుంది, అలాగే బి నుండి సికి ట్రాన్స్ఫర్ అవుతుంది, బి నుండి డేటా అనేది డికి ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ ఇక్కడ ఏం బేస్ చేసుకుంటుంది, ద డేటా ఫ్లో టెస్టింగ్ స్ట్రాటజీస్ ఆర్ బేస్డ్ ఆన్ సెలెక్టింగ్ టెక్స్ట్ పాత్ సెగ్మెంట్. సో పాత్ అంటే ఏంటి, వే కదా. సో ఇక్కడ నుండి ఇక్కడికి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలంటే దీనికి ఒక పాత్ అనేది ఉండాలి. నెక్స్ట్ బి నుండి సికి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే డేటా అనేది ఒక పాత్ అనేది క్రియేట్ అవ్వాలి. సో బి నుండి డికి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఇక్కడ ఒక పాత్ ఉంటుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, బి నుండి సికి వెళ్తుంది, బి నుండి డికి వెళ్తుంది. కానీ షార్టెస్ట్ పాత్ ఏదుందో మనం దాన్ని బేస్ చేసుకుని డేటా ఫ్లో టెస్టింగ్ స్ట్రాటజీస్ అనేది యూజ్ చేసుకుంటాం అన్నమాట. సో ఇన్ అదర్ వర్డ్స్, డేటా ఫ్లో టెస్టింగ్ స్ట్రాటజీస్ రిక్వైర్స్ డేటా ఫ్లో లింక్స్. డేటా ఫ్లో లింక్స్ కావాలన్నమాట. డేటా ఫ్లో అనేది డేటా ఫ్లో స్ట్రాటజీస్లో ఏం కావాలంటే మనకి ఫ్లో లింక్స్ కావాలి. ఈ లింక్స్ ఉంటేనే కదా మీకు డేటా అనేది ఫ్లో అవుతుంది. ఈ లింక్స్ ఏమి లేకుండా మీరు ఏ నుండి బికి ట్రాన్స్ఫర్ చేయాలంటే డేటా ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు, వితౌట్ లింక్స్ ద ఇన్ఫర్మేషన్ షుడ్ నాట్ పాస్. నెక్స్ట్, యాక్చువల్గా మనం డేటా ఫ్లో టెస్టింగ్లో ఏమేమి టర్మినాలజీస్ యూజ్ చేస్తాము, ఆ టర్మినాలజీస్ అనేవి ఎలా ఉంటాయి ఏంటి అనేది ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుని దానికి ఒక టర్మినాలజీని డ్రా చేస్తే, టర్మినాలజీ మీన్స్ 4 టైప్స్ ఆఫ్ టర్మినాలజీస్ ఉంటాయి. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో ఇలా మీరు కంట్రోల్ ఫ్లో గ్రాఫ్ని తీసుకున్నారు. ఇది ఒక కంట్రోల్ ఫ్లో గ్రాఫ్. దీనికి ఏమి ఇండికేషన్ చేసుకున్నారు, ఒకటి సండే అని, నెక్స్ట్ ఇంకొకటి మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే అని ఇండికేట్ చేసుకోవచ్చు. మీరు పర్టికులర్గా వీటికి తీసుకున్న నోట్స్కి ఒక్కొక్క నేమ్ని ఇండికేట్ చేసుకున్నారు. ఇండికేట్ చేసుకున్న తర్వాత మనం ఏమేమి టర్మినాలజీస్ యూజ్ చేస్తున్నామో 4 టైప్స్ ఆఫ్ టర్మినాలజీస్ ఉంటాయి. ఫస్ట్ది డెఫినేషన్, క్లియర్ పాత్ సెగ్మెంట్, నెక్స్ట్ లూప్ ఫ్రీ పాత్ సెగ్మెంట్, ఫ్రీ పాత్ సెగ్మెంట్, నెక్స్ట్ సింపుల్ పాత్ సెగ్మెంట్, సింపుల్ పాత్ సెగ్మెంట్, నెక్స్ట్ PU పాత్. సో మనం ఈ 4 టైప్స్ని టర్మినాలజీస్ కింద చెప్తాం. ఈ 4 టైప్స్ ఆఫ్ టర్మినాలజీస్ని బేస్ చేసుకుని మనం ఈ లూప్ని అంటే ఇందులోంచి డేటా అనేది ఎలా పాస్ అవుతుంది, ఒక్కొక్క టర్మినాలజీ మనకు అసలు ఎలా యూజ్ అవుతుంది అని చెప్పి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఏంటి, డెఫినేషన్ ఆఫ్ క్లియర్ పాత్. డెఫినేషన్ ఆఫ్ క్లియర్ పాత్ అంటే ఏంటి, అసలు మనం దీని డెఫినేషన్ ఏంటంటే, ఏ పాత్ సెగ్మెంట్, ఫస్ట్ది ఏ పాత్ సెగ్మెంట్ ఈజ్ ఏ పాత్ సెగ్మెంట్ ఈజ్ ఏ
sequence of connected links between nodes. The first link of path is defined. And the last subsequent link of path is killed. సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఈ గ్రాఫ్ ఇండికేట్ ఈ గ్రాఫ్ చూడండి. ఇప్పుడు ద పాత్ సెగ్మెంట్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ కనెక్టెడ్ లింక్స్. చూడండి, ఒకదాని తర్వాత ఒకటి సీక్వెన్స్ అంటే పర్టికులర్ ఆర్డర్లో ఒక లింక్ నుండి ఇంకో లింక్కి, ఇంకొక లింక్ నుండి ఇంకొక లింక్కి ఈ నోడ్స్కి కనెక్ట్ అయి ఉంది కదా. సో ద పాత్ సెగ్మెంట్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ కనెక్టెడ్ లింక్స్ బిట్వీన్ ద నోడ్స్. ఇదొక నోడ్, ఇదొక నోడ్, ఈ రెండింటికి మధ్య ఏది కనెక్ట్ అయి ఉంది? లింక్స్ అనేవి కనెక్ట్ అయి ఉన్నాయి. సో ద ఫస్ట్ లింక్ ఆఫ్ ద పాత్ ఈజ్ డిఫైన్డ్. ద ఫస్ట్ లింక్ ఆఫ్ ద పాత్ అనేది ఎలా డిఫైన్ చేస్తున్నాం? సో ఫస్ట్ ఆల్రెడీ దీనికి ఒక పాత్ని ఇండికేట్ చేసాం, డిఫైన్ చేసాం, దీనికి ఒక పాత్ని డిఫైన్ చేసాం. కానీ నెక్స్ట్ ద సబ్సీక్వెంట్ లింక్ ఆఫ్ ద పాత్ ఈజ్ కిల్డ్. ఆటోమేటిక్గా దీని నెక్స్ట్ ఉన్న పాత్ ఏమవుతుంది? ఆటోమేటిక్గా కిల్ అయిపోతుంది అనమాట. సో ఇది రివ్యూ అయిపోతే మనకి ఒక లింక్ తర్వాత ఇంకో లింక్ అనేది కనెక్ట్ అయి ఉండి ద లాస్ట్ లింక్ కెన్ బి ద సబ్సీక్వెంట్ లింక్ ఆఫ్ పాత్ ఈజ్ కిల్డ్. ద నెక్స్ట్ పాత్ అనేది కిల్ అయిపోతుంది అనమాట. అది దేంట్లో? డెఫినేషన్ క్లియర్ పాత్ సెగ్మెంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం తీసుకున్నారు? 1, 2, 1, 2, 3, 4, 5, 6 అవి డిఫైన్ చేశారు. కానీ మీరు డిఫైన్ చేసింది 7, 2, 3, 4, 5, 6 అనేవి డిఫైన్ చేసిన తర్వాత బికాస్ వేరియబుల్ ఈజ్ డిఫైన్డ్ ఇక ఏమైంది? 1, 2 ఒక బ్లాక్ తీసుకున్నాను. నెక్స్ట్ 3, 4 అంటే ఓన్లీ సింగిల్ నోడ్స్ మాత్రమే డిఫైన్ చేసినవి కన్సిడర్ చేస్తాం. 2, 3 సింగిల్ నోడే కదా, సింగిల్ లింకే కదా. సో 1, 2 సింగిల్ లింక్, 2, 3 సింగిల్ లింక్ కాదు, ఎందుకంటే 2కి 2 వచ్చాయి కాబట్టి. నెక్స్ట్ 3, 4 తీసుకుంటాం. ఆల్రెడీ వన్స్ ఇనిషియేట్ చేసాం కాబట్టి మళ్ళీ 2, 3ని కన్సిడర్ చేయం. 3, 4ని తీసుకుంటాం. సో సింగిల్ లింక్. నెక్స్ట్ 5, 6 నెక్స్ట్ సింగిల్ లింకే కదా. 7 అనేది ఇది ఉంటుంది కాబట్టి దీనికి 2కి పాస్ అవుతుంది, అలాగే 8కి పాస్ అవుతుంది కాబట్టి దీన్ని కన్సిడర్ చేయం. సో ఈ లింక్స్ తీసుకుంటే మనకి 7, 2, 3, 4, 5, 6 ఆర్ ఆల్రెడీ డిఫైన్ చేసాం. కానీ ఏంటంటే వన్స్ అగైన్ యూజింగ్ మనం ఏం చేసాం? ఫస్ట్ ఏంటి? 1, 2ని, 3, 4ని, 5, 6ని సింగిల్ లింక్స్ తీసుకొని డిఫైన్ చేసాం. డిఫైన్ చేసిన తర్వాత కూడా మనం ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటే ఈ మ్యాట్రిక్స్ అంటే కొన్ని నెంబర్స్ని తీసుకుంటే ఇందులో మనకి రిపీట్ అయినవి 7 ఆల్రెడీ రిపీట్ అయింది, 2 ఆల్రెడీ రిపీట్ అయింది. ఎందుకంటే 2కి డబల్ లింక్స్ ఉన్నాయి, 7కి డబల్ లింక్స్ ఉన్నాయి కదా. సో డెఫినేషన్ క్లియర్ పాత్ సెగ్మెంట్. మనకి పాత్ అనేది క్లియర్గా సెట్ అయి ఉండాలి. దీంట్లో పాత్ అనేది క్లియర్గా సెట్ అయి ఉండదు, ఎందుకంటే 7కి 2 లింక్స్ ఉన్నాయి, 2కి 2 లింక్స్ ఉన్నాయి. 2 లింక్స్ ఉంటే దానికి ఏవి వెళ్ళాలనేది క్లియర్గా ఉండదు కదా. సో డెఫినేషన్ క్లియర్ పాత్ సెగ్మెంట్ అంటే మనం డిఫైన్ చేసింది ఆ పాత్ అనేది దానికి ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఏ పాత్లో వెళ్ళాలనేది కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్ చేస్తే దాన్ని డెఫినేషన్ క్లియర్ పాత్ సెగ్మెంట్ అని అంటాం. నెక్స్ట్ లూప్ ఫ్రీ పాత్. లూప్ ఫ్రీ పాత్ తీసుకుంటే లూప్ ఫ్రీ పాత్ ఈ లూప్ ఫ్రీ పాత్లు ఏంటంటే దీంట్లో పర్టికులర్గా నోట్స్ ఏమి ఉండవు, కానీ అట్లీస్ట్ ఆ లూప్
అనేది 1 టైం అయినా విజిట్ చేయాలి. ఇది ట్రైస్ చేసినా పర్లేదు. అంటే ఇప్పుడు ఈ పాత్ ఉంది, ఇక్కడికి వెళ్ళింది, మళ్ళీ దీని నుంచి దీనికి వెళ్ళింది, అగైన్ దీని నుండి దీనికి వెళ్ళింది అనుకోండి, ఇది ఎన్ని టైమ్స్ అయినా చేయొచ్చు లూప్ ఫ్రీ పాత్. కానీ ఏంటంటే అట్లీస్ట్ 1 టైం అయినా సరే ఈ లూప్ అనేది విజిట్ చేస్తే దాన్ని లూప్ ఫ్రీ పాత్ అంటారు. దీంట్లో కండిషన్స్ ఏమీ బేస్ అయి ఉండవు. థ్రైస్ అయినా చేయొచ్చు, కానీ కంపల్సరీ అట్లీస్ట్ 1 టైం విజిట్ చేసి ఉంటే దాన్ని లూప్ ఫ్రీ పాత్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2, 3, 4, 5, 6 అని తీసుకున్నారు లూప్, సో ఆ లూప్ ఫ్రీ. బట్ ద పాత్, సో ఇక్కడ ఏంటి 2, 3, 4, 5, 6 తీసుకున్నారు. 2 to 3, 3 to 4, 5 to 4 to 5, 5 to 6. సో ఇక్కడ ఏంటి లూప్ అనేది 1 టైం ఇలా రొటేట్ అవుతుంది. కానీ మీరు 2, 7 తీసుకున్నారు అనుకోండి, అక్కడ లూప్ అనేది ఏమవుతుంది 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి రిపీట్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి రిపీట్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది. సో ఈ లూప్ అనేది 2 లైన్స్ కింద కన్సిడర్ చేస్తుంది. కాబట్టి మనం లూప్ ఫ్రీ పాత్ అని ఎన్ని టైమ్స్ అయినా తీసుకోవచ్చు, కానీ అట్లీస్ట్ 1 టైం విజిట్ చేయాలి. దాన్ని లూప్ ఫ్రీ పాత్ అని అంటాం. నెక్స్ట్ సింపుల్ పాత్ సెగ్మెంట్. సింపుల్ పాత్ సెగ్మెంట్. సింపుల్ పాత్ సెగ్మెంట్. Here 4, 2, 3, 4 తీసుకున్నారనుకోండి, ఈ లూప్ అనేది చాలా సింపుల్ పాత్. ఎందుకంటే 4 to 2కి వెళ్ళాలంటే ఇలా డైరెక్ట్గా కనెక్ట్ అయిపోతే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోతుంది. అలాగే 2 to 3 ఇక్కడ కనెక్ట్ అయింది, 3 to 4 ఇక్కడ కనెక్ట్ అయింది. లూప్ అనేది పాత్ అనేది చాలా ఈజియెస్ట్ వేలో ఉంది కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది, డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ ఏంటి ట్వైస్ అంటే ఇది ఇక్కడ నుంచి వెళ్తుంది, ఇక్కడ నుంచి వెళ్తుంది, 2 టైమ్స్ విజిట్ చేసింది. సో హియర్ ద పాత్ ఈజ్ ఏ సింపుల్ పాత్ సెగ్మెంట్ బికాస్ ద 4 కెన్ బి 4 is visited twice. ఎందుకంటే 3 దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది, మళ్ళీ 4 ఏం చేసింది దీనికి ఇన్ఫర్మేషన్ సెండ్ చేసింది, దీనికి ఇన్ఫర్మేషన్ సెండ్ చేసింది. అంటే ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ పాస్ అయిపోయింది, ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ పాస్ అయిపోయింది. నోడ్ అనేది ఆ లింక్ అనేది 2 టైమ్స్ విజిట్ అయింది కాబట్టి దీన్ని సింపుల్ పాత్ సెగ్మెంటేషన్ అని అంటాం. దిస్ పాత్ కెన్ బి ఎయిదర్ లూప్ ఫ్రీ ఆర్ హ్యావింగ్ సేమ్ లూప్ పాత్ ఉంది కదా, లూప్ ఫ్రీ పాత్, ఇది సింపుల్ ఫ్రీ పాత్ ఇంచుమించు సిమిలర్ గానే ఉంటాయి. నెక్స్ట్ DU path. DU means here D means defined, U means used. సో మనం ఇక్కడ ఏంటి డిఫైన్ చేసాం, అలాగే డిఫైన్ చేసిన వాటిని కంపల్సరీ యూజ్ చేయాలి, దాన్నే DU పాత్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 డిఫైన్ చేశారు కానీ ఎక్కడ యూజ్ చేయలేదు. సో యూజ్ చేయకుండా లింక్ అనేది సెల్ఫ్ నోడ్ ఇచ్చుకున్నారు అనుకో, అదేమవుతుంది ఎక్కడ యూజ్ అవ్వలేదు కాబట్టి 1 అనేది కన్సిడర్ చెయ్యమన్నమాట. సో నెక్స్ట్ 2 నుంచి తీసుకుంటాం, 2 to 3కి ఇన్ఫర్మేషన్ సెండ్ చేసావు. ఇన్ఫర్మేషన్ సెండ్ చేస్తే ఏమవుతుంది ఆటోమేటిక్గా ఈ లూప్లోకి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళిపోతుంది. అలాగే నువ్వు 4ని ఇనిషియేట్ చేసావు, తర్వాత 5ని చేసావు. అలా మనం ఇనిషియేట్ చేసిన వాటికి, ఈ ఉన్న వాటికి డిఫైన్ చేసిన వాటిని యూజ్ చేయాలి, దాన్నే DU పాత్ అని అంటారు. ద పాత్ సెగ్మెంట్ ఫ్రమ్ నోడ్ టు C ఇఫ్ ద లాస్ట్ లింక్ హ్యాస్ కంప్యూటేషనల్ ఆఫ్ యూజ్ ఎక్స్. ఈ లాస్ట్ లింక్ అనేది మనం కన్సిడరేషన్ ఆఫ్ కంప్యూటేషన్ క్యాలిక్యులేషన్కి యూజ్ చేసుకుంటాం. హ్యాస్ సింపుల్ అండ్ డిఫైన్ ద క్లియర్ పాత్. దీనికి క్లియర్ పాత్ని డిఫైన్ చేస్తాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ABCDEFGH అని ఇలా లూప్స్ తీసుకున్నారు. ఈ లూప్స్ తీసుకోవడం వల్ల మీరు కొన్ని వాటికి
లింక్స్ ఇచ్చారు, కొన్ని వాటికి డిఫైన్ చేశారు కానీ అంటే ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడికి పాస్ అవ్వాలని చెప్పి మీరు ఏ డైరెక్షన్స్ ఇవ్వలేదు. సో డిఫైన్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రోగ్రామ్ రాశారు, ఇంటి ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 5, సి ఈజ్ ఈక్వల్ టు 15 అని ఇచ్చారు. సో దీంట్లో మీరు ఏ ప్లస్ బి అని చెప్పి యూజ్ చేశారు కానీ సిని యూజ్ చేయలేదు. యూజ్ చేయకపోతే డిఫైన్ చేసి యూజ్ చేయలేదు. కానీ యాక్చువల్గా ఏంటి దీని రూల్ ఏంటంటే డియూ మీన్స్ డిఫైన్ యూజ్ ఇట్, కాబట్టి మనం డిఫైన్ చేసి పాత్ని యూజ్ చేయాలన్నమాట. సో అది డిఫరెన్స్. దీస్ ఆర్ ఆల్ ద 4 types of terminologies in data flow testing. Now we are discussing about the what are the strategies of the